హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. భోజనం చేశారా ఫ్రెండ్స్? నేను ఈరోజు పప్పు చారు చేసి చూపిస్తున్నాను మీకు. నేను తాలింపాను, ఓకేనా? మీకు వీడియో లాంగ్లో ఎంత అవుతుందని నేను పప్పు ముందే ఉడికించేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడికించేసుకున్నాను. ఫస్టే దీంట్లో పప్పు మనకు ఒక 2 విజిల్ రానిచ్చినాక ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు అవన్నీ వేసేసి దీంట్లో అదే కుక్కర్లో ఒక విజిల్ రానియండి ఫ్రెండ్స్, సరిపోతుంది. నేను 1/2 కేజీ పప్పు తీసుకున్నాను, ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నా. సింపుల్గా పప్పు చారు ఫాస్ట్గా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీతో మాట్లాడాలని, మీ ముందుకు రావాలని, ఏదో ఒకటి చెప్పాలి కదబ్బా. మీతో మాట్లాడాలంటే అబ్బో సరదా, నాకు చాలా ఇష్టం కూడా. మీరంతా మా ఫ్యామిలీ కదా. తెల్లారు లెగంగానే మీ ముందుకు రాకపోతే మాకేం అనిపించదు. ఫస్ట్లో వీడియోలు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతిరోజు మీ కామెంట్స్ చూసుకోవాలి కదా. మీ కామెంట్స్ నేను చూడాలంటే నేను ఏదో ఒక వీడియోతో మీ ముందుకు రావాలి. వస్తేనే కదా మీతో డైరెక్ట్గా మాట్లాడుకోగలం. సాంగ్ పెట్టేస్తాను అనుకోండి, నా మాటలు మీరు విన్నారు కదా, నేను ఏదో బాగా మాట్లాడేస్తానా, అమ్మో ఇవి నేను వీడియోలో ఫిల్టర్లు వేసి మరీ వీడియోస్ చేస్తున్నాను కదా, నేనేమంత అందగెత్తిని కాదు, ఒరిజినల్గా ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, అందుకనే మీకు వీడియో చేస్తున్నాను. తాలింపు పెట్టేసా. ఫస్ట్ వీడియో చేద్దాం అనుకోవాలా, వండేస్తున్నా. ఎలాగ వండుతున్నాను కదా మీకు చూపిద్దామని ఈ విధంగా అనిపించట్లా, ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో ఆయిల్ అవన్నీ వేసి తాలింపు పెట్టేసాను. కొత్త రకం వంట. పప్పుచారు కాగినాక తాలింపు వేస్తారు కదా అందరూ. ఇది పప్పుచారు, సాంబార్ కాదు. తాలింపు వేసేసాను. తాలింపు అయిపోయిన తర్వాత దాంట్లోనే టమాటాలు వేస్తాను నేను. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టేయండి సిస్టర్స్, ఓకేనా? చాలామంది సిస్టర్స్ ఉన్నారు నాకు యూట్యూబ్లో, చాలా ఇష్టమైన వాళ్ళు. ఫస్ట్ పరిచయం ఆయన గ్లామర్ బాయ్. ఆ సార్ వల్ల తన సబ్స్క్రైబర్లు అందరూ గ్లామర్ బాయ్ ఒక యూట్యూబరు. ఆయన నేను ఎవరో తెలీదు, ఎంకరేజ్మెంట్ అనమాట. మీరు ఓన్ వాయిస్తో వీడియోస్ చేయండి మేడం అని చెప్పారు. ఆయనకి ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ యూట్యూబర్స్. భాగ్యమ్మ ఆంటీ, హాయ్ అండి భాగ్యమ్మ గారు. మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. మీ మంచి పనులు నాకు చాలా బాగా నచ్చుతుంది. తర్వాత అన్సర్ షేక్, అమ్మాయి పేరు అన్సర్. మనకు రావు ముస్లిం పేరు, చాలా కష్టం అబ్బా. తప్పుగా మాట్లాడితే నీ పేరు ఏంటో నాకు కామెంట్ చేయి, వాయిస్ రికార్డింగ్ పెట్టలేకే తను. తర్వాత కొన్ని ఛానల్ పేర్లు గుర్తులేవు నాకు, ఏమనుకోకండి. వీళ్ళ పేర్లు మాత్రం ఈజీగానే గుర్తు పెట్టుకుంటా, ఓకేనా? చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మేమందరం సరదాగా ఒక ఫ్యామిలీ లాగా. సబ్స్క్రైబర్లు కూడా ముందు మీరేనబ్బా మాకు. ఒకరిని సపోర్ట్ చేసుకోవటం మేం కాదు, నేను సబ్స్క్రైబ్ చేస్తాను వాళ్ళని, వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఛానల్ లేని వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళందరూ చాలా గ్రేట్. వాళ్ళందరికీ ఒకసారి హాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ఇంట్లో మీరేం తిన్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పప్పుచారు కాస్తున్నాను. ఇప్పుడు టమాటాలు వేసేసా. ఫస్ట్ తాలింపులు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసాను. అది స్టాండ్కి పెట్టాను కదా ఫోను, దీంట్లో మీకు చూపించడానికి కావాలా, సరేనా? ఇప్పుడు పప్పు తిప్పుకుందాం మనం. అన్నీ రెడీగా పెట్టుకున్నా, మీకు వీడియోలో చూపించారు కదా, తీసి పెట్టడానికి వీలు లేకుండా ఎడిట్ చేయండి. నేను లైవ్లో ఎలా ఉందో అలా చేసి మీకు పోస్ట్ చేసేస్తాను, ఓకేనా? అందరూ టీ, కాఫీలు తాగారా ఫ్రెండ్స్? టిఫిన్ చేశారా? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు?
ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఈ వంట ఏదో మీతో నేను మాట్లాడుతున్నా. ఈసారి కామెంట్స్ పెట్టి మీరు అడిగారనుకోండి, దాన్ని మీరు ఏదైతే అడుగుతారో దానికి నేను సమాధానం చెప్తాను. 3 గంటలకి రైస్ అయిపోయింది, కట్టేసా. అన్నం ఉడికిపోయింది, పప్పు. అసలు ఆ భాగ్యం అంటే అయితే వీడియోలు చేస్తారమ్మో, ఎంత మంచిగా చేస్తారంటే నాకు బాగా నచ్చుతుంది. తనని చూస్తే తన కర్రీస్ చూపిస్తుంది. సమీనా ఓకే, సారీ నీ పేరు మర్చిపోయా, సమీనా. తను కూడా చాలా మంచి యూట్యూబరు ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్లు వాళ్ళని కూడా గ్లామర్ బాయ్, భాగ్యం ఆంటీ, ఇంకా ఆన్సర్ షేక్, సమీనా, వీళ్ళు ఛానల్స్ ఎప్పుడైనా మీకు కనిపిస్తే కనుక నాకు కామెంట్స్ పెడతారు. మీరు కూడా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మనసుతో నన్ను ఆదరించినట్టు వాళ్ళని కూడా ఆదరించండి. ఆన్సర్ షేక్ తనైతే కొన్ని జ్యువెలర్స్ అమ్మింది, మనం నా స్టేటస్లో కూడా పెట్టాను మీకు. తను అసలు ఎవరో నాకు తెలీదు, నా రీల్ ఒకటి స్టేటస్లో పెట్టుకుంది. తన దగ్గర జ్యువెలరీ ఉంది కదా, ఒక డ్రెస్ తీసుకున్నామని తన నెంబర్ ట్రోల్ అవుతుంది కదా యూట్యూబ్లో. నేను ఇంకా నెంబర్ తీసుకున్నా, తనకి నెంబర్ తీసుకుని నేను కాల్ చేశాను. నాకు డ్రెస్ కావాలని పెట్టా తన దగ్గర. ఇంకా వెంటనే దాని నెంబర్ నేను ఫీడ్ చేసుకున్నాను కదా, నా నెంబర్ కూడా తను ఫీడ్ చేసుకుని నా వీడియో ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఏంటిది ఆన్సర్ షేక్ సిస్టర్కి లవ్ యూ సిస్టర్, మీరు నా వీడియోని స్టేటస్లో పెట్టుకున్నారు. ఇప్పటికీ నా చుట్టాలు ఫ్రెండ్స్ బంధువులు అందరూ నేను రీల్స్ చేస్తున్నాను కదా, ఎవరు నా వీడియో స్టేటస్ పెట్టుకోలేదు. కనీసం మా ఆయన కూడా. ఒకరోజు మా ఆయనకి నేను ఇలాగే స్టేటస్ పెట్టాను, మా ఆయన ఫోన్లో పెడితే ఏమన్నాడు తెలుసా, అదేంటి నీ వీడియో నా స్టేటస్లో పెట్టావు అన్నాడు. తను అంత మంచి పని చేసింది ఆన్సర్ షేక్. చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్. మీరందరూ నాకు కావాలి, మీరందరూ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, స్పూనుడి కారం వేస్తున్నా. ఇది మా కారం చాలా మంటగా ఉంటుంది, తర్వాత కొంచెం వేస్తున్నా. సింపుల్గా చేసేస్తున్నానే, అయినా బాగుంటుంది. చక్కగా ప్రేమగా మనం వండి పెట్టామనుకోండి, తినేవాళ్ళకి కూడా మన మీద ప్రేమ ఉంటే ఆ వంట ఎలా ఉంటుంది, బాగుంటుంది. నేను చేసిన వంట మా ఇంట్లో అందరూ తింటారు ఫ్రెండ్స్. అందరూ వంట అందరూ తినాలి కదా, తినకపోతే ఎలా? ఎవరమ్మ చేసిన వంట వాళ్ళకి అమృతం, ఎవరు ఏ పిల్లలైనా. ఓకేనా ఫ్రెండ్స్, అది అట్లాగా తల్లి వంటకి ఫ్యాన్స్ ఉంటారు పిల్లలు, హస్బెండ్లు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, అత్త మామలు అసలు ఉంటారు అనుకోండి. ఓకే, నా వంటలు బాగా నచ్చుతాయి మా పిల్లలకి, మా చుట్టాలకు కూడా పర్లా. మీ వంటలు కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, బాగుంటాయి కాబట్టి కదా అన్ని సంవత్సరాల తరబడి మనం వంటలు తింటున్నారు. తర్వాత కారం వేసాను కదా, పసుపు కూడా వేసాను. ఇప్పుడు పప్పు దాంట్లో వేసేస్తున్నా. గ్లాసులు పప్పు వేసుకున్నాను నేను. ఇది పప్పు చారు, అంటే పెసరపప్పు కాదని చెప్తున్నా. ముందు మొత్తం తాలింపు పెట్టేసుకున్నా ఇది ఆకలో. సరేలే, రీల్సే అంటే రీల్స్లో నా వాయిస్ రాదు కదా, ఎట్లాగన్నా మన నా గొంతు డైలీ మీరు వినాలబ్బా, వినండి. ఓకేనా, వినాలని అనుకుంటున్నా, నా వాయిస్ మీరు వినండి ఫ్రెండ్స్. వీడియో చేస్తున్నాను కదా, కంగారు వచ్చేస్తుంది కొంచెం, అలవాటైంది. ఇంకా చూడండి, అప్పుడు ఇంకా బాగా మాట్లాడతా. ఉప్పు కనిపించలా, ఎదుగుతున్నాను చెప్పానుగా. నార్మల్గా అయితే ఎండ కనిపిస్తుంది, రీల్స్ చేస్తున్నాను కదా, కంగారుగా చేస్తున్నా. ఈ 3 స్పూన్ల ఉప్పు వేసాను, ఇంకో స్పూన్ వేస్తున్నా, ఇంకో స్పూన్ పట్టిద్దిలే. పప్పుచారులో పులుపు వేస్తాను కదా, చింతపండు పట్టిద్ది. మా పిల్లలకి సెలవు వస్తే ఇవాళ శనివారం కదా, అమ్మ పప్పుచారుకాయమ్మ అని అడుగుతారు, ఇష్టం అన్నమాట. మామూలుగా అయితే క్యారేజీ కట్టలేం కదా. ఉల్లిపాయలు, సొరకాయలు,
ఉల్లిపాయలు ఒక విజిల్ రానిచ్చానని చెప్పా. ఉల్లిపాయలు సొరకాయలు పప్పులు వేసేసి ఈ బెండకాయలు ఇంకా అన్నీ వేస్తారులే, కానీ అవన్నీ నాకు లేదు, దొరకలేదు. నార్మల్గా సింపుల్గా చేసేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే. మధ్యలో మెసేజ్లు వస్తాయి అబ్బా, అందరూ మెసేజ్లు ఏదో ఒకటి పెడతా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ ఉందే మరీ ఘోరం. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలి, నేను షేర్ షాట్లో, మోజ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా నా రీల్స్ పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా చేసుకోండి మై డియర్ యూట్యూబర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకేనా, నేను రోజు పొద్దున్న లేకంగానే భాగ్యం అంటే ఏం వీడియో పెట్టారు, తన మాటలు అసలు వినాలి చాలా ఇష్టం, ఫ్యాన్ నేను ఇంకా తన మాటలకి. తర్వాత అన్సర్ షేక్, ఆ అమ్మాయి కూడా తెలుగు రాదు, ఆ అమ్మాయి మాటలకైతే నేను నవ్వుకుంటా వీడియో చూసినంతసేపు. అందరూ ఒక్కసారి చేస్తే చూస్తారేమో, నేను తన వీడియో మళ్ళీ చూస్తాను. ఎందుకంటే తెలుగు స్పష్టంగా రాదు కదా, కానీ బాగా మాట్లాడింది, బాగుంటుంది మాట్లాడింది. అమ్మాయి మాటకి వింటానే ఉంటుంది. ఇప్పుడు పప్పు ఇవన్నీ దీంట్లో వేసేసాను కదా, ఇవన్నీ ఫ్రెండ్స్ చింతపండు నానబెట్టాను. కనిపిస్తుందా? అసలు ఏం కనిపించట్లేదు. చింతపండు పిండుకొని వేసేసుకున్నాం. ఏమనుకోకండి ఫ్రెండ్స్, తప్పులు ఏమో అంటే మన్నించండి. మీ చెల్లు అక్క అనింది అనుకోండి ఫ్రెండ్స్, మాటలు మీకేం ఇబ్బంది కలిగించుంటే సారీ ఫ్రెండ్స్. ఓకేనా, యూట్యూబర్స్ అందరికీ చెప్తున్నా, అందరంటే చాలా ఇష్టం. మీరందరూ చాలా బాగుండాలి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీలు మీరు మంచిగా సంతోషంగా ఫ్యామిలీతో పిల్లలతో ఉన్నారనుకోండి, మీరు జాబ్ చేయాలి, మంచి జాబుల్లో మీ వర్క్లో మంచి నీళ్ళు రావాలి, మీకు మీ బిజినెస్లు మంచిగా వర్క్ అవ్వాలి, మీ వ్యాపారాలు మంచిగా వర్క్ అవ్వాలి. అలా వర్క్ అయితేనే కదా మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. మీ దగ్గర డబ్బులు చేతి నిండా ఉండాలబ్బా. చేతి నిండా డబ్బులు ఉన్నాయనుకో, ఫోన్లో చక్క బ్యాలెన్స్ వేయించుకుంటారు కదా, నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటారు కదా, అప్పుడే కదా మా రీల్స్ మీరు చూడగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, అట్లాగా మీ వర్కులు బాగుండాలి, మీ పిల్లల చదువులు మంచిగా ఉండాలి, నా యూట్యూబర్స్ అందరూ బాగుండాలని చెప్పి నేను ట్రై చేస్తాను. ఏంటో ప్లాంట్ మొక్కలు యూట్యూబర్ ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా ప్రతి వీడియో నాకు కామెంట్ పెడతారు. సార్ హాయ్, మీకు కూడా చెప్పా కదా నాకు ఇంగ్లీష్ చదవటం అంత రాదు, అందుకే మీకు చెప్పలేను, నేమ్స్ అన్నీ చెప్పలేను నేను. మీకు కూడా హాయ్. ఇంకొకళ్ళు మెసేజ్లు ప్రతిదీ మంచిగా కామెంట్ చేస్తారు. ఆ బ్రదర్ నాకు ఆయన పేరు కూడా తెలియదు, వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ, ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తా, గుర్తులేదు. ఈరోజు చదువుకుంటా అంటే వీడియో ఇలా చేస్తానని తెలియదు కదా, తెలుసుంటే మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకునేదాన్ని. ఈసారి బట్టి మీ పేర్లు కూడా చెప్తాను. ఓకేనా, అందరూ బాగుండండి ఫ్రెండ్స్. మా సబ్స్క్రైబర్లకి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మా వీడియోస్ చాలామంది చూస్తారు కదా, చూసినప్పుడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామంది వస్తారు. అలానే ఎవరు చేసుకోకపోయినా ఎప్పుడో ఆగిపోతాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా ఛానల్ పెట్టి నేను కొంతమంది ఛానల్ చూస్తాను, 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఛానల్ నడుస్తూనే ఉంటుంది, సబ్స్క్రైబర్లు ఉండరు. నాకేమి ఎక్కువే వచ్చేది ఫ్రెండ్స్, అంత వైరల్ అయ్యే అంత ఫేస్ అమ్మంది. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ అసలు ఏం బాగోపోయినా ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎలాగంటే భాగ్యం అంటే అయితే మరీ నువ్వు బాగుందిరా, ఒక వంట చేశాను, మేమేమనుకోరా నువ్వు చేయమని చెప్పాను, తను చెప్పిందని నేను మళ్ళీ ఇంకో వంట చేసి చూపిస్తున్నాను మీ ముందుకి. చాలామంది బాగుంది మేడం, నైస్ మేడం అని పెడతారు. చాలామంది ఛానల్స్ పెట్టుకుంటాం కదా, ఆ బాగోలేదన్నా డిస్ప్రెస్ చేయకండి ఫ్రెండ్స్. ఎవరికైనా నోరు తిరిగట్లా ఆనందం ఎక్కువైపోయింది. నేనేంటంటే రీల్స్లో ఇలా వీడియోలో మాట్లాడుతున్నానన్న ఫీల్ అట్లా మీతో డైరెక్ట్గా మాట్లాడేస్తున్నట్టు, నా ముందు మీరు ఉన్నట్టు ఫీల్ అవుతున్నా, అందుకే కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడుతున్నా, ఏమనుకోకండి.
అయితే ఎవరైనా ఛానల్ పెట్టుకున్న వాళ్ళని డిస్కస్ చేయకండి. వాళ్ళ ఇంట్లో ఉన్న పొజిషను, వాళ్ళకి ఏదో చేయాలన్న సరదా, ఇంట్రెస్ట్ వల్ల ప్రతి ఒక్కరు చేస్తారు. అందరికీ అన్ని టాలెంట్లు ఉండవు కదా. మనిషికి ఒక పని ఎలా చేస్తారో అట్లాగే బాగా రీల్స్ చేసేవాళ్ళు, నీట్గా అందంగా ఉన్న అమ్మాయిలు మంచి మంచి రీల్స్, మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారు. కాఫీ కొట్టి వచ్చేవాళ్ళు కూడా నాలాగా చిన్న చిన్న రీల్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, అను సుజాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు అలా మమ్మల్ని కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తే మరికొన్ని వీడియోలు చేయడానికి మాకు కొంచెం అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. అబ్బో ఏమనుకుంటారు, ఏమి కామెంట్స్ చేస్తారు, చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎక్కిరిస్తారు అని చాలా ఎప్పుడో పెట్టాలి. అసలు లెక్క అయితే పెట్టలేదు. ప్రతిదానికి ఒక టైము. నా మనసులో చాలా బాధ ఉన్నప్పుడు బాధపడుతూ ఉన్నా. అది ఏదనేది టైం వచ్చినప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆ బాధలో నుంచి నేను బయటపడాలంటే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీ ముందుకు వచ్చినాకే హ్యాపీగా ఉన్నా. నేను డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయా, సూసైడ్ కూడా చేసుకున్నా అనుకున్నా. మల్లేశ్వర ఆంటీ దగ్గర నేను జాబ్ చేశాను. అదొక ఇది కూడా చేశాను నేను ఆంటీ గారిని. తను చాలా అమ్మ కన్నా ఎక్కువ నాకు. మల్లేశ్వర ఆంటీ ధైర్యం చెప్పి, పిచ్చి సుజాత అలా చేయకూడదు, చచ్చిపోయాం సాధిస్తావు, బ్రతికే సాధించాలి. మా మదర్ కూడా అలాగే సూసైడ్ చేసుకుని చనిపోయారు ఫ్రెండ్స్. అలా చనిపోకూడదు పిల్ల, మనం ఏదైనా ఎదుర్కోవాలి అని చెప్పారు. అప్పుడు నేను సూసైడ్ చేయకుండా మానేసి లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి నేను జాబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని. ఏం జాబ్ చేసేదాన్నో మీరు కామెంట్ చేయండి, మీకు తెలుసు కదా. ఓకేనా, తెలుసు అనుకుంటున్నా. గెస్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఏం జాబ్ చేసేదాన్నో మీరు కామెంట్ చేయండి. నాకు ఎంతమంది పిల్లలు అయ్యి ఉంటారో. ఓకేనా, సరదాగా చేయండి ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా. ఇంకా మా ఊరు ఎక్కడ నేను ఛానల్లో పెట్టలేదు కదా, ఒక వీడియో కూడా చేయలేదు కదా పలానా ఊరు మాదని. మా ఊరు ఎక్కడ కూడా చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా కొన్ని ఊర్లు చెప్పారు. భాగ్యం అంటే కొన్ని ఊర్లు చెప్పింది. అన్షా షేక్ కూడా చెప్పినట్టుంది. సమీనా కూడా తను హోమ్ టూర్ చేసింది వాళ్ళ సొంత ఇల్లు ఒకటి, అప్పుడు కూడా తన ఊరు చెప్పింది. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను మాత్రం ఈ హోమ్ టూర్ అడగండి, మళ్ళీ అసలు ఏ బాగోదు. చూడండి ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలు ఆడే పప్పు చారు. నాకు సాంబార్ ఇష్టం ఉండదు, పప్పు చారు. ఓకేనా, ఎలా ఉంది మరి నేను కనిపించవు కదా, ఇదేమో సరిగ్గా కనిపించట్లేదు. ఒక పని చేద్దాం, ఇది నిండా వాటర్ వేసేస్తా, పైకి వేస్తే నీళ్ళు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, పప్పు చారు చేసాను చూసారా, అయిపోయింది. పప్పు ఒకటి ముందు ఉడికించా, ఎడిటింగ్ చేయండి కదా, మీకు ఎక్కువ టైం పట్టకూడదని. అబ్బో ఏంటో బాబు ఈ వీడియో ఎంత ఉందని మీరు పక్కకి వెళ్ళిపోతారు. అందుకనే పప్పు నేను ముందే ఉడికించుకున్నా, తర్వాత పప్పు చారు చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, పప్పుచారు మర్చిపోయా. పప్పుచారు మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మిమ్మల్ని కూడా యూట్యూబ్ చేస్తున్నారని, ఏమన్నా ఛానల్ చేస్తున్నారు ఇలా చేస్తున్నారని బాధపడకండి ఫ్రెండ్స్. ఎవరైనా ఏమైనా అనుంటే ఓకేనా, అలా ఏం బాధపడకండి. అన్న వాళ్ళే పొగుడుతారు. ఓకేనా, నన్ను కూడా అన్నారు, ఏంటి రీల్స్ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు. స్టార్టింగ్లో ఏంటంటే మీకు అనిపించి ఉండొచ్చు నేను ఏదో ఒకటి చేస్తే వైరల్ అవుతానేమో అన్నట్టుగా చేయలేదు. నేను ఏదో ఒక వీడియో నాకు నచ్చింది అన్నట్టు చేసేదాన్ని. మీకు కూడా కొన్ని రీల్స్ నచ్చిందో ఫ్రెండ్స్, నచ్చకపోతే చెప్పండి, మీరు ఇలా చేయట్లేదు ఇస్తారని. నేను అప్పుడు ఆ వీడియోస్ ఆపేస్తాను.
ఓకేనా. ప్రతి వీడియో మా హస్బెండ్కి మా పిల్లలకి చూపించి నేను పోస్ట్ చేస్తా. ఫుల్గా ఎంకరేజ్ చేస్తారు మా హస్బెండ్. ఏమన్నదో ఆయన చూపించినాకే కదా నేను పోస్ట్ చేస్తాను. అట్లా మంచి కుటుంబం ఫ్రెండ్స్. అసలు యూట్యూబర్స్ సబ్స్క్రైబర్లు అందరూ ఓకే మంచివాళ్ళే. యూట్యూబర్స్ కూడా కామెంట్ చేసి మంచిగా అసలు ఆన్సర్ షేక్ అయితే నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా. అసలు నా వీడియో స్టేటస్ పెట్టింది. ఎందుకు పెట్టిందంటే తన యూట్యూబర్ కదా, మా వాళ్ళు ఉంటారు ముస్లిమ్స్ సపోర్టింగ్ ఎక్కువ, తనని చేస్తారేమో మరి మనం హిందూస్ని చేయరు నాకు తెలిసి. అయితే నాది స్టేటస్ పెట్టుకుంటాను, నా వీడియో వైరల్ అవ్వాలి. మా ఫ్రెండ్గా అనుకున్నాను. నేను అసలు మాట్లాడుకునేది కూడా లేదు, ఓన్లీ మెసేజ్లు చేసుకున్నాను అంతే. మేడం నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ దండ కావాలి, నాకు ఈ బ్యాంగిల్స్ కావాలి అని. ఇంకా తను పెట్టినట్టు నాకు చెప్పలా. నేను అనుకోకుండా వీడియోలు చూస్తుంటే నా వీడియో వచ్చింది. అబ్బా స్టన్ అయిపోయా. అసలు ఆ రోజు ఆన్సర్ షేక్ నీకే చెప్తున్నా, ఎంత హ్యాపీనెస్ అంటే చెప్పానుగా. మా వారు ఫోన్లోనే స్టేటస్ పెడితే నా ఫోన్లో స్టేటస్ ఎందుకు పెట్టావు అమ్మాయి, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా, నేను సిగ్గుపడ్డాడు. ఇంకేం వేరేలా నేను ఆయన స్టేటస్ పెట్టుకోపోయినా ఆయన భార్యనే తెలిసింది, కాకపోయినా తెలిసిందిగా పెట్టండి అలా. అయితే ఆన్సర్ షేక్ అలా చేసింది గ్లామర్ బాయ్. ఆయన సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆయన కూడా ఏమన్నారంటే ఆయన నా సబ్స్క్రైబర్లు స్టార్టింగ్లో ఆయనకి నాకు ఒక 100 ఏమో తేడా. ఆ సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా ఇప్పుడు 800 సబ్స్క్రైబర్లు ఉంటే సార్కి 2.5 2.6 ఉంది. ఓన్ వాయిస్తో చేస్తారు, వైజాగ్ మొత్తం చూపిస్తారు, అలా చేస్తారు. నేనంటే ఆడపిల్లను వాళ్ళని బయటకు వెళ్ళాను కదా, చెప్పానుగా మీ ముందు మాట్లాడటానికి ఇలా అనుకుంటున్నాను. నేను చెప్పాక మీతో మాట్లాడితే లోకాన్నే మైమర్చిపోయాను. నేను ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచేసాను. ఓకేనా ఫ్రెండ్స్. లేకపోతే పాడి కాగిపోయేది, వెళ్ళిపోయేది అనమాట. చూసారా ఎంత టైం వేస్ట్ చేశానో. ఇలాంటి ఫ్రెండ్స్ గుమ్మలాడే పప్పు చారు కూడా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది కదా. పప్పు చారు ఇష్టం చాలా మందికి, అందుకే కదా మనం ఎక్కడికైనా భోజనానికి ఫంక్షన్లకు వెళ్ళినా పప్పు చారే. దీంట్లో తర్వాత ఆలుగడ్డ ఫ్రై చేస్తాను, చూపిస్తా మీకు. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లోకి మ్యాచింగ్ అనమాట. వడియాలు, అప్పడాలు, అవేమి మజ్జిగ మిరపకాయలు అవేమి లేవు ఫ్రెండ్స్. అప్పడాలు చేస్తే పిల్లలు తింటారులే కానీ మళ్ళీ అవి మెత్తపడకుండా జాగ్రత్త పెట్టాలి, అవునా. అలా ఫ్రెండ్స్. ఒక్క 5 నిమిషాలు అయిపోద్ది. నేను మీకు వీడియో చేయాలి చూపించాలని అనుకోలేదు కదా. ఏదో ఒక కవిత్వం, ఏదో ఒక స్టోరీను చెప్పేదాన్ని, అది చెప్పడానికి కుదరదు ఇప్పుడు. అదే మాట్లాడుతుంటే బోర్డు మాట్లాడేస్తా. మీరు మంచిగా నా వీడియోని ఎక్కువ మంది చూసి ఎక్కువ లైక్లు ఇచ్చి కామెంట్ చేస్తే సంతోషం ఎక్కువైంది కదా, అప్పుడు కొన్ని చెప్తాను, మాట్లాడతాను మీతో. ఓకేనా ఫ్రెండ్స్. అలా ఆ గ్లామర్ బాయ్ సార్ చెప్పారు ఓన్ వాయిస్తో చేయండి మేడం అని. అప్పుడు నేను చేస్తున్నా. భాగ్యం అంటే కూడా మేమేమనుకోమరా చీర సుజాత మీరు అని చెప్పారు, మెసేజ్ పెట్టారు, కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్. అవి మీకు కూడా కనిపిస్తాయి. మేమేం పర్సనల్గా ఏం మాట్లాడుకోం, కామెంట్లోనే చెప్తారు. నేను వాళ్ళకి చేస్తాను సార్, ఓకే డన్ అని పెడతాను, అదే చేస్తాను. వాళ్ళు ఎవ్వరు నాకు తెలిసిన వాళ్ళు కాదు, ఓకేనా. యూట్యూబర్ నాకు కొత్త ఫ్యామిలీ అనమాట, కొత్తగా సబ్స్క్రైబర్లు ఉన్నాయి, కొత్తగా. ఈ భాగ్యం అంటే ఎక్కడో మనకు తెలియదు కదా. చూసారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అవుతున్నారంటే ఎంత బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాను నేను, చాలా సంతోషంగా ఉన్నాను. నాకు బాగోలేదన్న విషయం కూడా మర్చిపోయా. నేను డిప్రెషన్లో నుంచి బయటికి కొంచెం వచ్చేస్తున్నా. అందుకే నేను మా ఫ్యామిలీ వాళ్ళు నేను ఎలా రీల్స్ చేసినాయి అన్నట్లా చేసుకొని నన్ను వదిలేస్తారు కదా. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా చేస్తున్నా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా చాలామంది పేర్లు మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈసారి మీ పేర్లు ఖచ్చితంగా చెప్తాను. చాలామంది కామెంట్ చేస్తారు నాకు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఇంకా పప్పుచారు ఈరోజు చేయడం చూపించాను కదా, చూడండి మీరు ఫ్రెండ్స్, చూసి చెప్పండి ఎలా ఉందనేది. మీరైతే ఎలా చేస్తారు ఇంట్లో
నేనేం చేసా, ఇదివరకు ఏం చేసేదాన్ని, ఒకసారి మొత్తం కాసేసి తర్వాత తాలింపు పెట్టేదాన్ని. ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను తాలింపు వేసేసి ఫస్ట్ తర్వాత పప్పుచారు చేస్తుంది. నా పప్పుచారు కాయాలంటే అమ్మ బాబాయ్ ఒక దాంట్లో ఉడకబెట్టాలి, ఒక దాంట్లో కాయాలి, మళ్ళీ తాలింపు వేయాలి అని చేయడానికి బద్ధకస్తురాలు ఉంది నేను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? బద్ధకం. అయితే ఇప్పుడు ముందే తాలింపు పెట్టేస్తే ఇదే దాంట్లో పప్పు పోసేసానా, చింతపండు పులుసు అన్నీ పోసేసాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఇది ఇంకా పొంగు వచ్చేదాకా చూపించాలి కదా మీకు. ఎంతసేపు చేశాను అంతసేపు ఇలా మీ ముందు నుంచునే ఉంటా. తిట్టుకోకండి ఫ్రెండ్స్, తిట్టుకుంటారా కామెంట్ పెట్టండి, ఏం ఫీల్ అవ్వను. మీరు తిట్టినా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంట. ఓకేనా, తిట్టినా పర్వాలేదు. మీరు ఏమన్నా తిట్టడానికైనా టైం స్పెండ్ చేసి మా కోసం ఒక మెసేజ్ పెడుతున్నారంటే మీరు గ్రేటే కదా. కొంతమంది ఉన్నారు, నేను అంతమంది రీల్స్ ఇలా చేసేదాన్ని, అప్పుడు ఒక ఎవరో తను తెలియదు, సబ్స్క్రైబరో కాదో కూడా తెలియదు. మీరు రీల్ బాగా చేస్తున్నారు, కొంచెం టీత్ ఇలా క్లోజ్ చేశారనుకో బాగుంటుంది, మీరు అలా నోరు తెరిచి కాకుండా అని చెప్పారనమాట. మనకి ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం వాళ్ళ మాట వినాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు భాగ్యం అంటే చెప్పిందనో, గ్లామర్ బై ఆ సార్ చెప్పారనో నేనెందుకు చేయాలని అనుకుంటే చేయలేం కదా. మంచి మాటలు చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు, మంచిగా చెడు గ్రహించుకోవాలి మనం. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా చెప్తున్నారు ఏంటని. ఓన్ వాయిస్తో చేయమన్నారు, ఓన్ వాయిస్తో చేస్తున్నాను. గ్లామర్ బాయ్ సార్ మీరు వినండి, ఏమన్నారు కదా, మళ్ళీ కామెంట్ చేయండి. మీరు ఎలా కాదు, మీరు ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైందా, ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు, అలా కాదని చెప్పండి ఫ్రెండ్స్. అందరూ చెప్పండి. ఓకేనా. ఆన్సర్ షేక్, నీ పేరమ్మా, నీ పేరుతో సహా. ఆన్సర్ అనేది నాకు రావట్లా, ఆ భాగ్యం అంటే అలా అంటున్నాను, నేను అంటున్నాను, ఏమనుకోమాక. ఇంటి పేరుతో సహా పిలుస్తున్నానని. సమీనా, హాయ్ సమీ. ఓకేనా. అలా పాప పేరు పెట్టుకున్నట్టుంది అమ్మాయి, తన పేరేంటో నాకు తెలీదు. అంతే కదా, ఛానల్కి ఎవరి పేరు పెట్టుకుంటారు మనో తెలియదు కదా. నా అన్న సుజాత ఛానల్కి కూడా ఒక సీక్రెట్ ఉంది, మీరు ఎవరైనా కామెంట్ చేస్తే చేయండి సార్, చేయండి ఫ్రెండ్స్. సార్ అంటే అలవాటు అయిపోయింది, బయట జాబ్ చేసే దగ్గర కస్టమర్లు అందరినీ సార్ అంటారు కదా, మధ్య మధ్యలో సార్ అని వస్తుంది, ఏమనుకోకండి. కొత్తిమీర కూడా వేసేసాను. ఫినిష్. పప్పుచారు గుమ్మగుమ్మలాడే పప్పుచారు రెడీ. మీకు చూపిస్తున్నా, అయిపోయింది మొత్తం, ఇంకా బంద్ చేయటం, గ్యాస్ బంద్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పుచారు రెడీ. ఓకేనా. నాకు ఒక వీడియోగ్రాఫర్ లేరు, చాలా మంచిగా అయిందనుకోండి, అప్పుడు ఒక వీడియోగ్రాఫర్ని పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇంకా బాగా చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.